మరపించే ఊహల ప్రపంచం, అదే మన కథల ప్రపంచం. Welcome to Anu Story World. అను కథల ప్రపంచంలోకి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా కథల ప్రపంచంలోనికి స్వాగతం. ఇవాళ నేను చెప్పబోతున్న కథ 25 ఏళ్ల నాటి చందమామ కథ, అపూర్వ వస్తువు. మరి కథలోకి వెళ్ళిపోదామా? అనగా అనగా భవానీ నగరంలో జయవర్మ అనే ఒక గొప్ప ధనికుడు ఉండేవాడు. ఆయనకు జయపాలుడు, విజయుడు, జయుడు అనే 3 కుమారులు ఉండేవారు. వారి మధ్య వయసులో గాని, రూపురేఖల్లో గాని, విద్యా వినయాదుల్లో గాని అట్టే వ్యత్యాసం ఉండేది కాదు. నిజంగా ఆ అన్నదమ్ములు చాలా బుద్ధిమంతులు, అన్యోన్య ప్రేమ గలవారు. వారి మధ్య రహస్యాలేమీ లేవు, ఒక్క విషయం తప్ప. ఒక్క విషయం మటుకు వారు ఒకరితో ఒకరు చెప్పుకుని ఎరగరు. అదేమిటంటే, వారు 3 కూడా భవానీ నగరపు రాజకుమార్తెను ప్రేమించారు. ఆమెనే ఎప్పటికైనా ఎలాగైనా సరే పెళ్లాడి తీరాలని ఒకరికి తెలియకుండా మరొకరు గట్టిగా తీర్మానించుకున్నారు. వారు 3 ప్రతి సాయంకాలము రాజసౌధం పక్కగల ఉద్యానవనానికి షికారు వెళ్లేవారు. వారు వెళ్లే వేళకు రాజకుమార్తె నిరుపమాదేవి రాజభవనం పైన విహారం చేస్తూ వారికి కనిపించేది. ఒక్కొక్క రోజు ఆమె వీణ వాయిస్తూ సాంధ్యరాగాలు ఆలాపన చేయడం కూడా వారికి వినిపించేది. కానీ ఆ అన్నదమ్ములు మటుకు తమలో తాము రాజకుమార్తెను గురించి ఎన్నడూ మాట్లాడుకునేవారు కాదు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు జయవర్మ తన కుమారులను 3 పిలిచి ఈ విధంగా హెచ్చరించాడు. కుమారులారా, నేను వృద్ధుడనైపోయాను. నేను సంపాదించిన ధనంతో మీరు సుఖంగా జీవనం చేయవచ్చు, కానీ అది పురుష లక్షణం కాదు. మీకు వివాహం చేసుకునే వయసు దగ్గర పడింది. వివాహానంతరం మీకు వేర్వేరు సంసారాలు ఏర్పడతాయి, బిడ్డలు కలుగుతారు, క్రమంగా ధనం తరిగిపోగలదు. అందుచేత మీరు పురుష ధర్మంగా దేశ పర్యటన చేసి ధనం ఆర్జించండి. తరువాత వివాహాలు చేసుకుని హాయిగా గృహస్థాశ్రమంలో ప్రవేశించండి అన్నాడు. పితృవాక్య పాలకులైన ఆ యువకులు 3 తండ్రి చెప్పిన ఈ మంచి సలహాను శిరసా వహించిన వారై మంచి ముహూర్తాన కొంత ధనంతో ఇల్లు వెడలి ఉత్తరాభిముఖులై బయలుదేరారు. ఒక రోజల్లా నడిచి మహావటమనే సంత నగరం చేరారు. ఈ సంతలో అన్నదమ్ములు 3 తమకు నచ్చిన సరుకులను కొన్నారు. ఆనాడు శివరాత్రి. మర్నాడు ఉదయం బయలుదేరి 3 3 దిక్కులా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చే శివరాత్రి నాటికి ఇక్కడే ఈ మహావటం సంతలోనే కలుసుకునేటట్టు నిర్ణయం చేసుకున్నారు. చూస్తూ ఉండగానే వారాలు, నెలలు గడిచాయి. మళ్ళీ శివరాత్రి వచ్చేసింది. మహావటంలో సంత గొప్పగా జరుగుతోంది. ఎన్నడూ రాని అపూర్వ వస్తువులెన్నో ఆ ఏడు సంతకు వచ్చాయి. అందరిలోకి చిన్నవాడైన జయుడు అనుకున్న ప్రకారం సంత వద్దకు చేరుకున్నాడు. గడిచిన సంవత్సర కాలంలో అతను ఎంతో ధనం ఆర్జించాడు. అందుచేత అన్నలు వచ్చేలోపుగా తన దగ్గర ఉన్న డబ్బులో కొంత ఖర్చు చేసి ఏదైనా అపూర్వ వస్తువు కొందామనుకున్నాడు. ఎన్నో వస్తువులు కనిపించాయి. వాటిలో ఒక్కటి జయుణ్ణి ఆకర్షించింది. అది ఒక నిమ్మపండు. కానీ అది మామూలు నిమ్మపళ్ళు లాంటిది కాదు. ఎవరు ఎలాంటి భయంకర వ్యాధితో బాధపడుతున్నా సరే ఆ పండు కోసి నోట పిండితే తక్షణం ఆ వ్యాధి నయమవుతుంది. 1000 వరహాలకు ఆ నిమ్మపండును కొని జయుడు అన్నల కోసం సంతలో ఎదురు చూడసాగాడు. ఆ రోజునే విజయుడు కూడా అనుకున్న ప్రకారం అక్కడికి తిరిగి వచ్చాడు. అతనికి కూడా వ్యాపారం అచ్చి వచ్చింది. అతను కూడా
సంతలో ఒక అపూర్వ వస్తువును 1000 వరహాలిచ్చి కొన్నాడు. అదేమిటంటే ఒక తివాసి. అయితే మామూలు తివాసి మటుకు కాదు. దాని మీద కూర్చుని ఎక్కడికి పోవాలంటే అక్కడికి క్షణంలో పోవచ్చు. అందరికన్నా పెద్దవాడు జయపాలుడు కూడా ఆ రోజే తిరిగి వచ్చాడు. అతని వద్ద కూడా చాలా ధనం పోగైంది. అతను కూడా ఎన్నో అపూర్వ వస్తువులను బేరం చేశాడు. ఆఖరుకు ఒక చిన్న దుకాణంలో అతనికి ఒక అద్దం దొరికింది. దాని విలువ 1000 వరహాలని చెప్పాడు దుకాణందారు. మామూలు అద్దానికి 1000 వరహాలెందుకు? ఈ అద్దంలో కల విశేషమేమిటి అని అడిగాడు జయపాలుడు. అయ్యా, ఇది అందం చూసుకునే అద్దం కాదు. మీరు ఎవరిని తలుచుకుని ఈ అద్దంలోకి చూస్తే వారు ఆ క్షణాన ఉన్న స్థితిలో కనిపిస్తారు. జయపాలుడి మనసు చటుక్కున నిరుపమాదేవి వైపు పోయి ఆమెను ఒక్కసారి చూడాలన్న అభిలాష కలిగింది. అతను సంకోచించకుండా దుకాణదారుకు 1000 వరహాలు ఇచ్చి అద్దం పుంజుకున్నాడు. నిరుపమాదేవిని తలుచుకుని అద్దంలోకి చూశాడు. మరుక్షణమే అతనికి భరించరానంత బాధ కలిగింది. గుండె బరువెక్కింది. ఎందుకంటే ఆ అద్దంలో జయపాలుడికి రాజకుమార్తె కనిపించింది. కానీ ఆమె మరణ బాధలో ఉంది. వైద్యుడు నాడి పరీక్షించి పెదవి విరిచి తల అడ్డంగా ఊపుతున్నాడు. ఆమె జీవితం క్షణాలలో ఉంది. చూస్తే తాను సరిగ్గా 1 రోజు ప్రయాణ దూరంలో ఉన్నాడు. కానీ తను వెళ్ళేసరికే అంతా అయిపోయేలా ఉంది. చెమ్మగిల్లి సరిగా కనిపించని కళ్ళతో దుఃఖంతో తూలుతూ జయపాలుడు దుకాణం దాటి కొద్ది దూరం వచ్చాడో లేదో విజయుడు అతనికి ఎదురై అన్నా అని పలకరించాడు. జయపాలుడి ప్రాణం కొంత తేరుకున్నది. చూడు విజయ అంటూ అతను అద్దంలో రాజకుమార్తె దుస్థితిని అతడికి చూపి, ఇటువంటి ఘోర సమయంలో మనం ఇంత దూరాన ఉండిపోయాం. అదే నా విచారం అన్నాడు. నీకా భయం వద్దు అంటూ విజయుడు చంకలో ఉన్న తివాసి విప్పి నేల మీద పరుస్తూ, దీని మీద కూర్చుని ఒక్క క్షణంలో మనం ముగ్గురం రాజకుమార్తె శయ్య వద్ద వాలవచ్చు అన్నాడు. జయపాలుడికి మరికొంత ఉత్సాహం వచ్చింది. పరిచిన తివాసి మీద వాళ్ళిద్దరూ ఆసీనులవుతున్న సమయంలో అన్నలారా అంటూ జయుడు వచ్చాడు. మాట్లాడడానికి వ్యవధి లేదు. తివాసి మీద కూర్చో, నిరుపమాదేవిని ప్రాణంతో ఉండగా వెళ్ళి చూద్దాం అన్నాడు విజయుడు. మారు మాట్లాడకుండా జయుడు తివాసి మీద కూర్చున్నాడు. మరుక్షణం వారు భవానీపుర రాజసౌధంలో నిరుపమాదేవి మరణశయ్య పక్కన ఉన్నారు. జయుడు ఆమె సమీపానికి వెళ్ళి తన వద్ద ఉన్న నిమ్మపండును కోసి పాలిపోయిన ఆమె పెదవుల మధ్య రసాన్ని పిండాడు. మరుక్షణమే రాజకుమార్తెలో ఆశ్చర్యకరమైన మార్పు కలిగింది. కొద్ది క్షణాల్లో ఆమె కళ్ళు తెరిచి లేచి కూర్చుంది. అక్కడ ఉన్నవారంతా ఆనందాశ్రువులు రాల్చారు. రాజబంధువుల ఆనందం కన్నా సోదరుల పట్ల రాజుగారు కనబరిచిన కృతజ్ఞత అపారమైంది. ఆయన ముగ్గురు సోదరుల చేతులు పట్టుకుని, నాయనలారా, మీరు నా కుమార్తెను బ్రతికించడానికి స్వర్గం నుంచి అవతరించిన దేవతలు గాని మానవ మాత్రులు కారు. మీరు నా ఇంటనే ఉండి నా కుమార్తె వివాహం అయ్యే వరకు నా ఆతిథ్యం స్వీకరించాలి అన్నారు. అన్నదమ్ములు సమ్మతించారు. అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. తన కుమార్తె వ్యాధి కుదిర్చిన వారికి ఆమెనిచ్చి వివాహం చేస్తానని రాజు చాటించి ఉన్నాడు. ఆ ప్రకారం ఈ ముగ్గురిలో ఎవరో ఒకరికి ఆమెనిచ్చి చేయడానికి రాజు నిశ్చయించాడు. ఈ గౌరవం ముగ్గురిలోనూ ఎవరికి దక్కుతుందో నిర్ణయించమని రాజు మంత్రిని పురమాయించాడు. అయితే ముగ్గురి కథనము విన్న మీదట మంత్రి కూడా అయోమయంలో పడ్డాడు. రాజకుమార్తె ప్రాణం కాపాడిన వారు ముగ్గురిలో ఎవరైనట్టు? జయపాలుడు తన అద్దంలో కనిపెట్టకపోతే నిరుపమాదేవి వ్యాధిని గురించి వారికి తెలిసి ఉండదు. విజయుడి తివాసి సహాయం లేకపోతే వారు సమయానికి రాగలిగి ఉండేవారు కాదు. వచ్చినప్పటికీ జయుడి నిమ్మపండు లేకపోతే ఆమె వ్యాధి నివారణ అయ్యే ఉండదు. పోనీ రాజకుమార్తెను ఎవరు పెళ్లాడతారో మీలో మీరు తేల్చుకుని చెప్పండి అని అన్నదమ్ములను అడిగితే ఎన్నడూ తగువులాడని ఆ సోదరులు ఆమెను నేనే పెళ్లాడాలని వాదించసాగారు. మహాప్రభు, ఇది తార్కికుల వల్ల గాని తేలదు.
సభ ఏర్పాటు చేసి తార్కికుల నుంచి సమస్యకు పరిష్కారం కోరుదాం అన్నాడు మంత్రి. రాజు సరేనన్నాడు. కొద్ది రోజుల్లో సభ ఏర్పాటైంది. రోజుల తరబడి వాగ్వివాదాలు జరిగాయి. అయినా సమస్య ఉన్న చోటనే ఉండిపోయింది. చిట్ట చివరకు రాజకుమార్తె నిరుపమాదేవి జోక్యం కలిగించుకుంది. ఈ సమస్యను పరిష్కరించే మార్గం సూచించడానికి తనకు కూడా అవకాశం ఇమ్మని సదస్యులను వేడుకుంది. తాము పరిష్కరించలేని సమస్యను ఆమె పరిష్కరిస్తుందా అని తార్కికులు ఆశ్చర్యపడ్డారు. మీరంతా కూడా తప్పుతోవను ఆలోచిస్తున్నట్టు నాకు తోస్తుంది. నా ప్రాణం కాపాడడానికి ఈ ముగ్గురు సోదరులలో ఎవరు ఎక్కువ బాధ్యులనే విషయం మీరు వితర్కిస్తున్నారు. ముగ్గురు సమంగానే బాధ్యులు. అయితే ఒక ముఖ్యమైన విషయం మీరు ఉపేక్షించారు. అదేమిటంటే నా కోసం ఎవరు ఎక్కువ త్యాగం చేశారనేది. జయపాలుడి అద్దం, విజయుడి తివాసి, జయుడి నిమ్మపండు మూడూ నాకు ప్రాణదానం చేశాయి. అయితే జయపాలుడి అద్దం జయపాలుడికుంది. దానిలో ఆయన ఇతరులను చూడవచ్చు. విజయుడి తివాసి విజయుడికే ఉంది. దానిపైన ఆయన ఇతర స్థలాలకు వెళ్ళవచ్చు. కానీ జయుడి నిమ్మపండు ఖర్చయిపోయింది. దాంతో ఆయన మరెవరినీ బతికించుకోలేడు. ఇప్పుడు నాకు భర్త కాగల వారెవరో తమరందరూ ఆలోచించి ఇప్పుడు నిర్ణయించండి అన్నది రాజకుమార్తె. నిరుపమాదేవి బుద్ధి సూక్ష్మతకు అందరూ హర్షించారు. ఆమెకు జయుడికి వైభవంగా వివాహం జరిగింది. జయుడు తనకు అన్ని విధాలా తోడ్పడిన అన్నలిద్దరినీ గొప్పగా గౌరవించాడు. తన కుమారులు ఈ విధంగా ప్రయోజకులైనందుకు జయవర్మ కూడా సంతోషించాడు. అది కథ. కథ కంచికి, మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.